కుంభమేళాకు సంబంధించిన అనేక విషయాల్ని మీడియా కవర్ చేస్తుంది. అందులో చాలాసార్లు చెప్పాను నేను. ఒక ఐఐటి బాబా, ఆయన పేరు అభయ్ సింగ్, ఐఐటి ముంబై, ఆయన్ని ఐఐటి వాలే బాబా అని పిలుస్తున్నారు నేషనల్ మీడియా. వాళ్ళ నాన్న కరణ్ సింగ్ గ్రేవాల్ అని అతను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మావాడు చాలా సెన్సిటివ్, నేను వాయిస్ టోన్ మారితే కూడా అతను హర్ట్ అవుతాడు, అలాంటి సెన్సిటివ్కి ఒక వేధించే భార్య దొరికింది, ఆమె తన్ని నరకం చూపించింది, దాంతో తను సాధువుగా మారిపోయాడు అనేది వాళ్ళ నాన్న నిన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే 7 feet రష్యన్ జిమ్ బాడీ, అతను సాధువుగా ఉండి అతను పాపులర్ అయ్యాడు. సో ఈ క్రమంలో మోనాలిస్ అనే అమ్మాయిని మీడియా పట్టుకునింది. ఆ అమ్మాయి మామూలుగా అయితే వాళ్ళది ఇండోర్, మధ్యప్రదేశ్లో ఇండోర్ దగ్గర మహేశ్వరం పోర్ట్ అని ఉంటుంది, మహేశ్వర్ పోర్ట్ అని కోట విలేజ్ అనమాట. ఆ విలేజ్లో ఉంటారు. వాళ్ళ తరతరాలుగా ఫ్యామిలీ పూసలు లేకపోతే రుద్రాక్షలు వాళ్ళే తయారు చేసి మ్యాన్ మేడ్ అనమాట, వీళ్ళే తయారు చేసి అమ్ముకుంటుంటారు. వాళ్ళ నాన్న విజయ్ సింగ్ బోన్స్లే, ఆయన కూడా ఇదే వ్యాపారంలో ఉంటాడనమాట. సో ఆయనకి 3 పిల్లలు, 2 కూతుర్లు. ఫస్ట్ అమ్మాయి పేరు మోనాలిసా బోన్స్లే, సెకండ్ అమ్మాయి పేరు విద్యా బోన్స్లే, 3 కూతుర్లు యాక్చువల్గా. 3వ అమ్మాయి పేరు ఇష్కా బోన్స్లే, 3 కూతుర్లు, ఒక అబ్బాయి జై బోన్స్లే. ఈ మొత్తం 4 పిల్లలు కూడా ఇదే వ్యాపారంలో ఉంటారు. వీళ్ళెవరు పెద్దగా చదువుకోవాలి. ఈ అమ్మాయి కూడా, మోనాలిసా కూడా స్కూల్ డ్రాప్ అవుట్, ఎందుకంటే వాళ్ళకి చదివించే స్తోమత లేదు, దీని మీద బతకాలి కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా పూసలు అవన్నీ నేర్పించారు, దాంతో వాళ్ళు చేస్తారు. అలాగే ఎక్కడ ఏ గుళ్ళల్లో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నా వీళ్ళు చుట్టుపక్కల నార్త్ ఇండియాలో వీళ్ళు వెళ్ళిపోతారు, ఫ్యామిలీ వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో ఒక చోట గుడారం లాగా టెంట్ వేసుకుని అక్కడే అమ్ముకోవడం అనేది వీళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. అలాగే కుంభమేళ అంటే నిన్న కూడా చెప్పాను, ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్ అది. సో దాంట్లో 40 కోట్ల మంది పాపులేషన్ పాల్గొంటున్నారు. దాదాపు గవర్నమెంట్కి 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. సో ఇంత పెద్దది నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఛాన్స్ ఉంది కాబట్టి, దాదాపు 45 రోజులు ఉంటుంది కాబట్టి, పైగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రిలీజియస్ పీపుల్, సాధువులు, సన్యాసులు కాబట్టి వృద్ధాశ్రమాలకు కూడా డిమాండ్ ఉంటుంది. మనం ఇంత దూరం నుంచి పోయినప్పుడు అక్కడ నుంచి కొనుక్కొని, అలాగా వీళ్ళ ఫ్యామిలీ అక్కడికి అమ్మడానికి వెళ్ళినప్పుడు నిజానికి వీళ్ళిద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. విద్య ఉంది, ఇష్కా ఉంది, ఈ రాజు ఉన్నాడు, జై ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు ఆడ. కానీ మన ఎవరో ఒక అబ్బాయి సచిన్ గుప్తా అని చెప్తున్నారు. సచిన్ గుప్తా అనే కుర్రాడికి ఏదో మొత్తానికి కొనడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బాగా అనిపించి ఇంకా చిన్న వీడియో తీసుకొని అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయిపోయింది. ఎందుకంటే అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దీని మీద, కుంభమేళాలో ఏం జరుగుతుంది. అలాగా ఒక అమ్మాయి చాలా బాగుంది అని చెప్పి చేసే, ముఖ్యంగా అమ్మాయి కళ్ళు కొంత, నిన్న కూడా చెప్పాను కదా, యాంబర్ ఐస్ అంటారు, అటువంటి దీని పెక్యులర్గా ఉంది, దాంతో అట్రాక్ట్ అయింది. రెండోది, కింది స్థాయిలో బీటీ ఉంటే మామూలుగా కూడా ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకటో క్యాప్చర్ చేసి పెడుతూ ఉంటారు చాలామంది. సో అంటే బీటీ అంటేనే ఇవాళ బిలియన్ డాలర్ల వ్యాపారం ఉంది. అందం అనేది కూడా ఒక వ్యాపారం కాబట్టి వీళ్ళు ఏమీ లేకుండా సింపుల్గా నేచురల్గా బీటీగా ఉన్నప్పుడు ఎవరికైనా క్యాప్చర్ చేద్దాం అనిపిస్తుంది, అలాగే పెడుతుంటారు. అలాగే ఏమైనా చేశారు, అది వైరల్ అయిపోయింది. దాంతో ఇంకా మొత్తం మీడియా పైన పడింది, ఆ అమ్మాయి మీద విపరీతంగా పాపులర్ చేసింది. ఆ అమ్మాయికి కూడా సరదాగా అనిపించింది. చాలా అమ్మాయికి నేచరే నవ్వుతూ ఉండడం అమ్మాయికి ఇంకొక ప్లస్. సో అలాగా సరదాగా నవ్వుతూ వీడియోలకి ఇంటర్వ్యూలు వేయడం మొదలుపెట్టి, రెండోది రీల్స్ చేయడం కూడా అమ్మాయికి ఇష్టం. సో అలాగా అమ్మాయి వాళ్ళ బ్రదర్, సిస్టర్ అందరు కలిసి రీల్స్ చేస్తుంటారు సరదాగా. ఇవాళ జనరేషన్లో చాలా మందికి ఉంటుంది కదా. అలాగే పాపులర్ అవ్వడం మొదలుపెట్టింది. పాపులర్ అయ్యేసరికి ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేశారు. దాంతో అమ్మాయి కొంత మేకప్ చేసుకుందాం అని కూడా డిసైడ్ అయింది. అక్కడ ఊరినో పట్టుకొని మొత్తానికి ఇదంతా చేసుకుంది. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. దాంతో ఇంకొంత గ్లామర్ పెరిగింది అమ్మాయికి, దాంతో ఇంకా మీడియా పెరిగింది. ఈవెన్ పెయింటింగ్స్ వేసేస్తున్నారు అమ్మాయివి. సో ఈ క్రమంలో ఏంటంటే, నిన్న ఒక దాడి జరిగింది, ఇది సాధువులే చేశారు అన్న ఒక వార్త బయటకు వచ్చింది, నాగ సాధువులు దాడి చేశారని. కాకపోతే నేను చూసినంత వరకు నాగు సాధువులు దాడి చేయలేదు అక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ ఆ మధ్య నాగసాధు అఘోరి, లేడీ అఘోరి మీద
ఉన్న అభిప్రాయంతో ఏమవుతుందంటే నాగ సాధువులు అందరూ అట్లే ఉంటారు. అట్లా ఎవరు 90% ఉండరు. నాగ సాధువులు ప్రజల మీద దాడులు అనేవి చేయరు. వాళ్ళు అలుపుగా ఉంటూ ఎక్కడ ఉంటూ ఇక్కడికి వస్తారు అంతే. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కొంత తమ విద్యల్ని ప్రదర్శించడం అవన్నీ చేస్తారు. కత్తులు పెట్టుకోవడం, కొన్ని రకాల విద్యల్ని ప్రదర్శించడం, నిప్పులతో ఇది చేయడం అవన్నీ కామన్. ఇట్లాంటి ఎక్కడ జరిగినా మనకి చూస్తాం. సో అలా తప్ప ఈ అమ్మాయి మీద నాగ సాధువులు దాడి చేసినట్టుగా ఎక్కడ వీడియో కానీ ఏమీ లేదు. మామూలుగా వీడియోలో ఏముందంటే కొంతమంది ఈ అమ్మాయి మీద పడి సెల్ఫీలు తీసుకోవడానికి దానికి క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల అమ్మాయికి ఇబ్బంది అయిపోయి అమ్మాయి వెళ్ళి ముసుగేసుకొని కూర్చునేస్తుంది. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అమ్మాయిని సేవ్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న కూడా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోదామని అంటున్నాడని చెప్తున్నారు. సో దీన్ని కొంతమంది నాగ సాధువులు దాడి చేశారు అది ఇది అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఎక్కడ నేను చాలా వెతికాను కానీ ఎక్కడ నాగ సాధువులు ఈ అమ్మాయి మీద దాడి చేసినట్లుగా వీడియోలు ఎక్కడా లేదు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఈ అమ్మాయికి సినిమా ఛాన్సులు రాబోతున్నాయని నిన్న మొన్నటి నుంచి వస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి ఒక 2 వార్తలు వైరల్ అవుతుంది. ఒకటేమో రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ఈ అమ్మాయికి ఛాన్స్ వస్తుందని. అది ఎక్కడ అఫిషియల్గా లేదు. కాబట్టి అదే ఎవరు పెట్టారు, రాజమౌళి కన్నా తెలుసా లేదా ఈ విషయం అని. సో కాబట్టి మనవాళ్ళు దాని కథలు అల్లారు.